ఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జ్యోతిరావు పులే జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు. మహానాడులో మహిళలకు 33% సీట్ల ప్రకటన. టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం. వైకుంఠం జ్యోతి. ₹10 లక్షల విలువైన 12 దొంగతనపు బైకులు స్వాధీనం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పేపర్లు లీక్ కావడం, డేటా డిలీట్ చేయడం, మెరిట్ లిస్టులను దాచిపెట్టడం వంటి చర్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుపటి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రచారానికి వాడుతున్నారని విమర్శించారు. చివరికి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగార్థులకు అన్యాయం జరిగిందన్నారు. పరీక్ష నిర్వహణలో కీలకంగా పనిచేసిన ఎస్సీఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మొదటి ర్యాంకు రావడం, అనంతరం ఆ వివరాలను డేటాబేస్ నుండి తొలగించడం అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. మెరిట్ లిస్టులు, టాపర్ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నించారు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే నేరుగా మెసేజ్లు పంపించి కలెక్టర్ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించకపోవడం పారదర్శకత లోపానికి నిదర్శనమన్నారు. మన మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా మా మండల నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనము రాష్ట్రంలోన తొలి సంతకమైన మెగా డిఎస్సి గురించి చాలా రోజుల నుంచి, ఎందుకంటే వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు హైకోర్టుకు పోయినారు. అయినా కానీ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిపోయింది ఇది మన రాష్ట్రంలో. ఎందుకంటే ఏదన్నా ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారము ఏదన్నా క్వాలిఫై అవుతారు. అలాంటిది మన రాష్ట్రంలో అది దానికి విరుద్ధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే దానికి బాధ్యత వహిస్తూ, ఎందుకంటే చాలామంది బాధితులు మా మెరిట్ వచ్చినా కానీ మాకి మెరిట్లోన తప్పించి మెరిట్ మాకిన తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన అనే విధంగా హైకోర్టుకు వెళ్ళినారు. దాదాపుగా 200 మంది వెళ్ళినారు. అయినా కానీ వాళ్ళకి దాని మీద అసలు చలనం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రికే డబ్బులు ముట్టినాయనే విధంగా ఈరోజు ప్రతి నోట, ఎందుకంటే బయటపడితే వాళ్ళు ఏమైనా బయట చెప్తే కేసులు పెడతారనే విధంగా విద్యార్థులందరూ ఉన్నారు. దీని మీద అసలు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ సోషల్ మీడియాలో వస్తుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలో వస్తుంది. అయినా కానీ యాడే కానీ లోకేష్ గారు దాని మీద స్పందన లేదు. ఎందుకంటే దాని మీద మాకు పక్కా ప్రూఫ్ ఏమంటే, ముందు రోజు చాలామందికి ఫోన్లు చేసి మీరు క్వాలిఫై అయినారు, విజయవాడకు రావాలని కాల్ లిస్ట్ వచ్చింది. అయినా మళ్ళీ ఆ రోజు దాన్ని పోస్ట్ పోన్ చేసినారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని లెక్కలు పక్కలు సరిపోలేదు కాబట్టి ఆ రోజు అన్ని నిలబెట్టారు. నిలబెట్టి మళ్ళా 4-5 రోజులకు మళ్ళీ కాల్ లిస్ట్ కాళ్ళు వచ్చినాయి. ఆ రోజు కాల్ చేసిన వాళ్ళకి
వాళ్ళకి నెక్స్ట్ రాలేదు కాల్ వాళ్ళకి ఫోన్ రాలేదు. ఎందుకు మాకు రాలేదు, మొన్న క్వాలిఫై అయినాం ఈరోజు ఎందుకంటే అది మీకు లేదు మాకు తెలియదు అనే విధంగా విద్యాశాఖలో మంత్రి కానీ ఎవరైనా దానికి స్పందన లేదు. వాళ్ళు మెరిట్లు వచ్చినామని కోర్టుకు పోయినారు, హైకోర్టు పోయి తెచ్చుకున్నా కానీ దానికి స్పందన లేదు. ఇంకా మీకు ప్రధానంగా మన ఆలూరులోనే మన వీరేష్ గారని వికలాంగుల తరఫున ఆయన మెరిట్ వచ్చింది, నేను ఆయన పోయి ప్రెస్ మీట్లు ఇచ్చినాడు, కలెక్టర్ దగ్గర పోయినారు, డిఏఓ దగ్గరికి పోయినారు, ఆయన కోర్టుకు వేసినారు. అయినా కానీ దాని గురించి పట్టించుకునే మానం లేదు. ఈయన మనకి స్వయాన ఈయనే ఉన్నాడు. ఈయన వెనకాల క్వాలిఫై అయిన వాళ్ళు, ఈయన కింద తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు 7 మందిని ఆయన ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటిది ఈరోజు ఈ లోకేష్ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలనే విధంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దీని చాలా అవినీతిమయంగా ఉందని కేంద్రానికి కోరుతున్నాము. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఈరోజు మేము పత్రికా ముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైనా గొప్పలు చెప్పుకుంటారు కానీ చేతులు లేదు. ఎంతో మేము చేసినామన్నారు కానీ చాలామంది రోడ్డుని పన్నారు. మన డిఎస్సి రాసిన అక్కా చెల్లెములు అందరూ చాలామంది దాని గురించి పట్టించుకున్న నాదు లేరు. ఎవరు లొకేషన్ కలిసినారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి కానీ, ఎవరు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినారు కానీ మిగతా వారికి అసలు మిగతా వాళ్ళు అందరూ ఇంట్లో కొన్ని లక్షల మంది రాసినారు. దాంట్లోన అందరికీ ఎవరు డబ్బులు ఇచ్చింటే వాళ్ళకే ఇచ్చినారనే విధంగా మన రాసిన కోడేకి వస్తుంది. అయినా కానీ ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా దొంగిలించిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. 2 టౌన్ సిఐఎన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ ఆర్చ్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా బైకుపై వస్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ అదుపులోకి తీసుకుని విచారణలో నిందితుడు గతంలో ఆదోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన 10 లక్షల విలువైన 12 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని సిఐ రాజశేఖర్ రెడ్డి అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆదోని పట్టణంలోనూ అలాగే ఆదోని సరౌండింగ్స్లో అనగా ఆలూరు, ఆదోని 3 టౌన్ లిమిట్స్, పెద్దతుమ్మలం, ఆదోని తాలూకా, ఇతర ప్రాంతాల్లో బెంగళూరు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో దొంగలించబడినటువంటి ఈ యొక్క 2 వీలర్స్ అంటే బైక్స్ మనం ముద్దాయిని అరెస్ట్ చేసి వీటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు అప్రాక్సిమేట్లీ 10 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో హోండా షైన్ బండ్లు, అలాగే సిబిజెడ్ ఇలాంటి స్ప్లెండరు ఇలాంటి బండ్లన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క బండ్లన్నీ కూడా మనం కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో కేసులు రిజిస్టర్ అయినటువంటి కూడా వాళ్ళు రిలీజ్ చేసి కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముద్దాయి అయినటువంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు తరలిస్తూ మోటారు వెహికల్స్ని రికవరీ చేయడానికి మనకు మన స్టేషన్లో కష్టపడినటువంటి సిబ్బంది, ముఖ్యంగా కిరణ్ నాయక్, పెద్దయ్య, అలాగే అంజీ, వీళ్ళందరినీ కూడా తగిన రివార్డు నిమిత్తం పై ఆఫీసర్లకి వీళ్ళ నేమ్స్ పంపించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ మహిళా సాధికారత దిశగా కీలక ప్రకటన చేశారు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మహిళా లోకం స్వాగతిస్తుందని వైకుంఠం జ్యోతి తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా
ఈ చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. మహానాడు వేదికపై తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని ఆమె కొనియాడారు. మహిళల ఆత్మగౌరవం, రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. మహిళా సాధికారతకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది అని వైకుంఠం జ్యోతి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు డిజిటల్ మహానాడు వేదికగా మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముఖ్యంగా మహిళల కోసం 33% రిజర్వేషన్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. మన అన్న నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల కిందే మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆస్తిలో సమాన వాటా కూడా కల్పించడం జరిగింది. అలాగే మహిళల కోసం మహిళా యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది. అలాగే రాజకీయాలలో కూడా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మహిళలను తీసుకురావడం కూడా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు మన 8 స్త్రీ శక్తి పథకం అనే ప్రతి ఒక్కటి కూడా మహిళల కోసమే ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే ఒక విజనరీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా మహిళలని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మహానాడు వేదికగా కూడా 33% రిజర్వేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినా పాస్ కాకున్నా కూడా ఈ రోజు మన పార్టీ 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే అది ఒక దమ్మున్న పార్టీ, అంటే అది ఒక తెలుగుదేశం పార్టీని. ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకులు అంటే కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మాత్రమే చెందుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు నిన్న జరిగిన మహానాడులో కూడా మహిళలకు అంకితం ఇచ్చారు మహానాడును కూడా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎంతో మంది గతంలో ఉన్న నాయకులు పార్లమెంట్ వరకు కూడా బిల్లు వెళ్తే కూడా దాన్ని ఆమోదించలేదు. కానీ మనం 1996లో దేవగౌడ గారు ప్రవేశపెట్టినప్పుడు కూడా బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే 98 నుంచి 2003 వరకు కూడా వాజ్పేయి గారు ప్రవేశపెట్టినప్పుడు కూడా మహిళా బిల్లుకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. బిల్లు కొన్ని పార్టీలు ఈ బిల్లుని ఆమోదించకపోయినా మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ బిల్లును 33% రిజర్వేషన్ మనకు ఇవ్వడం ఎంతో సంతోషదాయకం చెప్తాను. ఒక చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళలకు ఒక స్పీకర్ గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఒక ప్రతిభా భారతి గారిని ఇంతకు మునుపే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పీకర్ గా కూడా నడిపించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో తీసుకొని వచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అది మన నాయకులకు మాత్రమే చెప్తున్నాను. మహిళలకు అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తాము. సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ మరియు భారతదేశ మార్పు కోసం సామాజిక సేవ చేసిన పలువురికి జ్యోతిరావు పులే, జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ భట్టు శ్రీనివాస్, ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఫోరం అధ్యక్షులు షేక్ ఇస్లాముద్దీన్ మరియు హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మంగళపెల్లి హుస్సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దేశం మనకు ఏమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమిచ్చాం అనేదే ముఖ్యం అనే గొప్ప భావంతో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. గతంలో హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలను జరిపామని, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ లాంటి పెద్ద జిల్లాల్లో ఈ వేడుకలను నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి మహనీయుల జయంతి ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మరియు జ్యోతిరావు పులే, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు సంబంధించినటువంటి వెనకబడ్డటువంటి తరగతుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిరంతరం సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మరి కొంతమంది వివిధ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ మరి అందరికీ కూడా ఈరోజు హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం ఉన్నటువంటి మండలాలు కానీ నియోజకవర్గ స్థాయిగా
కొంతమందిని ఈరోజు మరియు జ్ఞానసూర్యుడు బుద్ధుడు మరియు అంబేద్కర్ జ్యోతిరావు పులే ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరియు వాళ్ళ యొక్క సర్వీసెస్ సామాజిక సేవే దృక్పథంతో పనిచేస్తున్నటువంటి కొంతమందిని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారికి జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మరియు ఇదే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. మరి ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ అతిపెద్ద జిల్లా అయినటువంటి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది అంబేద్కర్ సంఘాలంటే కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అందరి వాడు అంబేద్కర్ కేవలము ఒకరి వారికి చెందినవాడు కాదు, అందరి వాడు అయినటువంటి ఒక సంకల్పంతో మరి యొక్క దళిత రత్నం తీసేసి జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డులనే ప్రదానం చేయాలని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. వచ్చే కార్యక్రమాలను కూడా దీన్ని అమలు చేయాలన్నటువంటి దృష్టితోటి మరియు దీన్ని చేయాలన్నటువంటి సంకల్పంతో చేయడం జరుగుతూ ఉంది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, మరి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, మరి అదేవిధంగా ప్రైవేట్ సంబంధించినటువంటి సంస్థలు కానీ అందరినీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగానే మీరు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలన్నటువంటి ఆశయంతో మరి మీకు కూడా ఒక బూస్ట్, ఒక హార్లిక్స్ లాగా మరి దీన్ని కూడా మీ సేవలను గుర్తించి మీ అందరినీ గుర్తించే విధంగా మరియు జిల్లా కమిటీ వారి దృష్టికి తీసుకురావడంతో మరి వారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డును కూడా ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాం. సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్, అదేవిధంగా భట్టు శ్రీనివాసు హైకోర్టు అడ్వకేట్ లీగల్ అడ్వైజర్, మరి అదేవిధంగా మరియు రాజు గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండలికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. మరియు మరి ముఖ్యంగా అనిలు మరియు మధు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి గారి అందరూ కూడా సంయుక్తంగా దీని ప్రోగ్రాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా సుజాత, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కమిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంచి అద్భుతమైన ప్రోగ్రాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ నిర్వహించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల నుండి మానవ హక్కుల ఉల్లంఘన జరిగి మనుషులు జీవించడానికి మానవీయ కోణం దూరమైనటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలో 3వ చాప్టర్లో మానవ హక్కుల్ని పొందుపరచడం జరిగింది. ఈ మానవ హక్కుల ద్వారా మన దేశం నడిపించబడుతుంది. ఇది యథార్థం. ఇలాంటి మానవ హక్కులను సంఘాన్ని స్థాపించి ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని మా మిత్రుడు మంగళపల్లి హుస్సేన్ గారి ఆశయం ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మానవ హక్కులు ప్రాముఖ్యత తెలిసి మానవ హక్కులు నేర్చుకొని ఈ సమాజంలో ప్రశాంతంగా జీవించాలంటే మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన ధనవంతుడు కాదు, సామాజిక స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే ధనవంతుడు. సెట్ బై బాబాసాహెబ్ అంబేద్కర్. నేను దాన్ని బాగా నమ్ముతాం. కాబట్టి ఈ సామాజిక స్వేచ్ఛని ప్రశాంతంగా అనుభవించాలంటే మానవ హక్కులు ఖచ్చితంగా తెలిసి ఉండాలని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. మేము అది నమ్ముతా ఉన్నాం, పాటిస్తూ ఉన్నాం, అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్. నేను శ్రీనివాస్, భట్టు శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్, MA LLB, MA MPhil. ఈరోజు జ్యోతిరావు పూలే జ్ఞానసూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఈ అవార్డు ఫంక్షన్ పెట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది యువత పెడదారిన పడుతున్నారు. వారు రాసిన రాజ్యాంగం గురించి కానీ, జ్యోతిరావు పూలే వాళ్ళు చేసిన త్యాగం గురించి కానీ ఈ తరానికి ఎవరు కూడా తెలియదు. రానున్న రోజుల్లో భవిష్యత్తు వాళ్ళకి తెలియాలంటే వీరి గురించి ఇలాంటి ప్రచార కార్యక్రమాలు ఎన్నో పెట్టాలి. వారి మధ్యలో తీసుకెళ్ళి వారికి కూడా అవగాహన సదస్సు కల్పించాలి. మొత్తం టోటల్గా యువత అంతా విడదారిన బట్టి డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. తల్లిదండ్రులను కానీ వాళ్ళు చదువుకునే చదువును కానీ వ్యవస్థను కానీ దేన్ని కూడా గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారు. వారి గురించి ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తే యువతకు ఎంతో కొంత కనువిప్పు జరిగి రానున్న తరానికి వాళ్ళు కూడా ఎంతో సేవ చేయడానికి ముందుకు వస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం చేసే అవకాశం కల్పించిన మా జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి యువతకి ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మన దేశంలో. ఇలాంటి ఈరోజు మనకు ఇట్లా ఇంత పెద్ద రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే గారి దంపతులు కావచ్చు, మరెందరో ఇంకా ఉన్నారు. వారి గురించి తెలుసుకొని యువతరానికి తెలియజేసే విధంగా ముందుకు నడవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు కాలం మల్బాబు, నేను నేషనల్ ఉమెన్ రైట్స్ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జ్ఞానశీలుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డుని ఈరోజు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ ఐడియాలిస్టులకు కానీ, స్వచ్ఛంద సేవకులకు కానీ, వివిధ సంఘాలకు, మరి విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని గుర్తించి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు ఎవరైతే తీసుకెళ్తారో మరి వారి ద్వారా మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఒక ఇన్స్పైర్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుల మార్గాన్ని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంగా ఈ యొక్క అవార్డు అనేది చేయడం జరుగుతుంది, ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవార్డు ఫంక్షన్ పెట్టుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున మేము నేషనల్ హ్యూమన్ రైట్స్కు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక జైబీలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు హ్యూమన్ రైట్స్లో నేను జాయింట్ సెక్రటరీగా తీసుకున్నానండి. కాకపోతే నాతో పాటు కొంతమంది మహిళలు కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే మన హక్కులు మనకి ఏంటి అన్నది, మనకి ఉన్నది కొంతమందికి హెల్ప్ చేయడానికి కూడా అనుకొని మేము డిసైడ్ చేసుకొని ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. పేరు సుజాత. ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదు. అదేవిధంగా అట్రాసిటీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం స్వాగతిస్తున్నది. అదేవిధంగా ఆర్టికల్ 341 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తాజా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ కులాల వారికి తక్షణం ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్ను రద్దు చేసి వారందరినీ బీసీసీ రిజర్వేషన్కు చెందిన వారిగా గుర్తించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ను రద్దు చేసుకోకుండా బీసీసీగా నమోదు చేసుకోకుండా అక్రమంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ రిజర్వేషన్ను పొందుతున్న వారందరిపై తక్షణమే వారు ఎస్సీ హోదాను రద్దు చేసి అట్రాసిటీ కేసులు పెట్టాల్సిందిగా ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని ఏండ్ల నుండి దళిత క్రైస్తవ పేరుతో కొన్ని సంఘాలు ఏర్పడడం, అదేవిధంగా దళిత క్రైస్తవుల పేరుతో సమావేశాలు పెట్టబడుతున్నాయి. ఆధ్వర్యంలో ఒక చర్చా వేదికలాగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల మనకు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎస్సీల నుండి మతం మారినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు అనేటటువంటి అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏకగ్రీవంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ దళిత సంఘాలే కానీ, మేధావులే కానీ, విద్యార్థులే కానీ, న్యాయవాదులే కానీ, ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఏకవర్గంగా అందరూ కూడా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేటటువంటి అంశం పైన తీర్మానం చేయడం జరిగింది ఏకగ్రీవంగా. ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాము, ఇప్పటివరకు జరిగినటువంటి నష్టం చాలు. ఇక మీదనైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్కి, కలెక్టర్లకు మరియు ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేయండి. ఎక్కడైతే దళిత క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారో ఈ యొక్క అధికారులు కొంతమంది అమ్ముడుపోయి ఈ యొక్క అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇటువంటి విషయాలపైన ఫిర్యాదు ఇస్తే కొన్ని సంవత్సరాలు సాగదీస్తున్నారు. ఆ ఫిర్యాదులను ఆ విధంగా సాగదీయకుండా వెంటనే సమగ్రంగా విచారణ చేపట్టి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మతం మారిన వాళ్ళకు ఆల్రెడీ మైనారిటీ హోదాలలో వివిధ రకాల అవకాశాలు లభిస్తున్నాయి. ఏ అవకాశాలకైతే ఎస్సీలకు లభిస్తున్నాయో అవే అవకాశాలు మైనార్టీలకు లభిస్తున్నాయి. కాబట్టి డబల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది మతం మారినటువంటి వాళ్ళకు. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అనేది ఒక పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కాదు, అంటే పేదరిక నిర్మూలన ప్రోగ్రాం కాదు. రిజర్వేషన్ అంటే ఒక ప్రాతినిధ్య కార్యక్రమం, అంటే రిప్రజెంటేషన్. ఈ యొక్క దేశ నిర్మాణంలో ఈ యొక్క దళిత జాతి నిమ్న వర్గాల యొక్క ప్రాతినిధ్యం అనేది సరైన పర్సంటేజ్లో ఉండి అప్పుడే వాళ్ళకు ఆ విధంగా ఉంటేనే అప్పుడే వాళ్ళకు ఈ యొక్క దేశంలో దళిత వర్గాల గళాన్ని వినిపించగలుగుతామని చెప్పి పెట్టినటువంటి రిజర్వేషన్లను ఈరోజు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది కొన్ని క్రైస్తవ మాఫియా వల్ల. కాబట్టి దయచేసి ఈరోజు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క దళిత క్రైస్తవుల అంశంలో
వాళ్ళపైన ఇచ్చినటువంటి ఫిర్యాదులను వెంటనే దర్యాప్తు చేసి వెంటనే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యావత్ దళిత హిందూ సమాజానికి ఒకటే వేడుకుంటున్నాం, ఈ యొక్క విషయాన్ని ఈరోజు మనం ప్రశ్నించకపోతే ఇంకెప్పటికి కూడా మనం ప్రశ్నించలేము. కాబట్టి ఈ యొక్క దళిత హిందువులారా ఏకం కండి, మాలమాదిగలారా మరియు మాలమాదిగ ఉపకులాలారా ఏకం కండి. మనందరం కూడా దళిత హిందువులందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై భీమ్, భారత్ మాతాకి. నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. నా పేరు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దానికి అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ రీసెంట్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకటే బై ఎలక్షన్ వచ్చింది గతంలో. రీసెంట్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ వక్తగా కానీ క్యాండిడేట్గా కానీ మాట్లాడటం లేదు. ఎందుకో నేను మాట్లాడుతున్న సందర్భంలో మీకు తెలుస్తుంది, భారతీయ జనతా పార్టీని సైతం నేను వ్యతిరేకిస్తున్నాను ఈ అంశం. అందుకని వేరే వాళ్ళు దాన్ని విభేదించవచ్చు, నేను స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కానీ కరీంనగర్ ఉద్యమాల గడ్డ, కరీంనగర్ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పుకుంటారు. అది కేసీఆర్ మాట. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైంది, సంతోషం, తప్పేం లేదు. మేము ఉద్యమంలో ముందున్నామని చెప్పుకుంటే గర్వకారణం. కరీంనగర్ ఉద్యమాల గడ్డ, ఎటువంటి అపోహలు దాని సంశయాలు లేవు దాంట్లో. ఈరోజు ఈ కరీంనగర్ ప్రాంతంలో కొండగట్ట ఆంజనేయుడి ప్రాంతంలో వచ్చి ఈ అంశం మీద మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది రౌండ్ టేబుల్ మీటింగ్. మన సంతోష్ గారి ఆధ్వర్యంలో మారేడు మోహన్ గారు, రాంబాబు గారు, అరవింద్ గారు, స్వామీజీ అందరూ వచ్చారు ఇక్కడ. ఇది మోర్ ఆర్ లెస్ అవగాహన సదస్సుగా కనపడుతుంది. చాలామందికి ఇక్కడ సందేహాలు ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి. డౌట్లు ఉన్నందువల్ల మీ డౌట్లే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది, అవతల వ్యక్తులకు ఆయుధంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? మరి ప్రతి ఆదివారం అన్ని చోట్ల, కరీంనగర్ ఎక్సెప్షన్ అని నేను అనుకోను, ప్రతి ఆదివారం ఫంక్షన్ హాల్లో ఏం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు. కూటములు పెట్టుకుంటారు, కూటమిలో ప్రవక్తలు మాట్లాడతారు. వాళ్ళకి వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది వాళ్ళకి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ జనాలకు వాళ్ళు మంచి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఆదివారం, ఆదివారం తర్వాత ఆదివారం, ఆదివారం తర్వాత ఆదివారం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ గుడిలో కానీ బడిలో కానీ ఇప్పటివరకు ఈ అంశం మీద మాట్లాడడానికి అవకాశం లేకుండే. కాబట్టి హిందూ జనాభాకు చాలా శాతం దీని మీద అవగాహన తక్కువ. మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం? కొబ్బరికాయ కొడతాం, హారతిస్తాం, దండం పెట్టుకుంటాం. నేను కొబ్బరికాయ కొట్టిన దేవుడా నాకు ఉద్యోగం ఇయ్యి, నేను కొబ్బరికాయ కొట్టినా నన్ను ఎగ్జామ్లో పాస్ చేయి, నేను కొబ్బరికాయ కొట్టినా నాకు ఏదన్నా ఒక తొందరగా డబ్బులు వచ్చేటట్టు చూడు, ఏదో ఇటువంటివి మాట్లాడు. మన హైందవ ధర్మం ఏం చెప్తుందో, మన హైందవ ధర్మం గురించి. జై శ్రీరామ్. ఈరోజు రౌండ్ టేబుల్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క మత మార్పిడి అనేది చేయడానికి తక్కువగా అవకాశాలు కనబడేది వారికి ఏంటంటే ఎస్సీ వర్గాల పైననే ఉంది. వారి యొక్క దృష్టి అంతా కూడా క్రిస్టియన్లకి తక్కువగా తొందరగా మారేవారు ఎవరైనా ఉన్నారు విలేజ్లో అంటే ఈ యొక్క ఎస్సీ మాదిగా సామాజిక వర్గాలే అని వారికి కావలసిన మౌలిక వసతులు ఏమి తక్కువ ఉన్నాయి అని చూసుకుంటూ వారి అవసరాన్ని, వాళ్ళ వీక్ పాయింట్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని వారికి ఆశ చూపించి మా మతం గొప్పది, మేము ఈ యేసు ఇలా చేశాడు, ఇలా చేస్తే మీకు అన్ని వసతులు కలుస్తాయి, మీరు ఉన్నత స్థితి ఉంటారని వాళ్ళు మాయమాటలు చెప్పి వారి ఆదివారం అనే ఒక రోజు, సెలవు రోజు వాళ్ళు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని చర్చిలలో ఒక వాళ్ళ వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మన హిందువులను పూర్తిగా వాళ్ళ వైపు లాక్కోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి చోట జరుగుతుంది. ఎక్కడ చూసినా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇదే మత మార్పిడికి
వారు గురి చేస్తున్నారు. ఇది మన లోపల ఈ చైతన్యం కావాలి. మన లోపల చైతన్యంగా రానప్పుడు మన ఎప్పుడు మరి అన్య మతస్థులకు మనం మరి బాసట పలకడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇది ఊరుకోకుండా మన సామాజిక వర్గాన్ని ఎస్సీలు అంటే మన రిజర్వేషన్ అని కాదు, మన లోపల చైతన్యం రావాలి, దైవం రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాల మాదిగలు కూడా గురువులు ఉన్నారు చాలామంది పాత రోజుల నుంచి. ఈ జామ వంశం అని, మన రాముని యొక్క శక్తి అని, వ్యాసుడు ఎవరు అవి తెలుసుకోవాలి. మన యొక్క విషయాలు పూర్తిగా మన భగవద్గీతలో పూర్తిగా ఏ విషయాలు ఉన్నాయని తెలుసుకొని మన జ్ఞానవంతులం అయితే ఇంకొకరిని మారుతూ ఉంటే చూస్తూ ఉండకుండా వారికి కావలసినవి వారికి చెప్పి వారి యొక్క జ్ఞానం ఇచ్చి మనం యొక్క మతం హిందూ మతం అనేది గొప్పది అని చెప్పి వారిని మన లోపల ఉంచే ప్రయత్నం చేయాలి. మన దేశాన్ని, మన భారతదేశాన్ని, అఖండ భారత్ను మనము రక్షించుకొని ఉండాలి. ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అనేది శ్వేతముఖులు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, శ్వేతముఖులు అనే దుర్మార్గులు మన భారతదేశం వచ్చి 200 సంవత్సరాలు పాలించి మనల్ని అనేకమైనటువంటి రక్తపాతానికి ఘోర వివక్షకు గురి చేస్తారని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో కాలజ్ఞానంలో పూర్తిగా వాళ్ళు వివరించారు. కానీ నా తపస్సుని వాళ్ళని నిర్వీర్యం చేస్తానని వారిని పూర్తిగా వెళ్ళగొట్టడం జరిగింది వారే. కావున ఇప్పటికైనా మనము ఏదో రిజర్వేషన్ కాకుండా మన ధర్మము, హిందూ ధర్మం అనేది ఒకటి. ఇది కుల వివక్షణ కాదు, మత వివక్షణ ఎక్కువ ఉన్నది. మత మార్పిడి అయితే మనకు కావాల్సింది పూర్తిగా ఏవి కూడా మన మౌలిక సదుపాయాలను మనకు పూర్తిగా లభించవు. పూర్తిగా అన్య మతంలో ఉండిపోతాం. కావున మనం కూడా చైతన్యవంతులం కావాలి. రాముని ప్రతీకలు మనము, మన ధర్మం గొప్పది, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి. ప్రతి గ్రామంలో నేను సంచరిస్తున్నాను ఇక్కడ నుండి. ఎక్కడ కూడా చర్చిలున్నా ఏదున్నా మనం అందరం సంఘటితంగా దాన్ని పోరాడి దాన్ని పూకడి వేత్తం తీసివేసి మన మందిరాలను, మన ధర్మాన్ని మనం ప్రబోధించుకుని ఇంకా దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మము, హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ధర్మం అని మరి ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం అందరం చైతన్యవంతులం కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై గోమాత. ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ పంతాలో ఉన్నటువంటి నా యొక్క మిత్రులు, బంధువులు, నా హిందూ సోదరులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నా తోబుట్టువులు, నా రక్త సంబంధికులకు అందరికీ శిరసి వంచి నమస్కారం చేస్తూ, మనము ఇకనైనా నిద్ర మేల్కోకపోతే ఇందాక చెప్పినట్టు మన రిజర్వేషన్ అని అంటే మన ఆస్తి కంటే ఎక్కువ. తరతరాల నుండి మనం కాపాడుకుంటున్నటువంటి రిజర్వేషన్ను పోగొట్టుకున్న వాళ్ళమైతాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పొందుపరిచేటప్పుడు ఎక్కడ కూడా క్రైస్తవాలకు రిజర్వేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళ బైబిల్లోనే ఉంది, కుల వివక్షత లేదు వాళ్ళ బైబిల్లో. మహమ్మదీయ మతంలో కనుక చూసుకున్నట్టయితే ఖురాన్లో కుల వివక్షత లేదు. కేవలం సనాతన ధర్మమైనటువంటి మన ధర్మంలోనే 1000 సంవత్సరాలకు పూర్వము కుల వివక్షత లేదు 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 1000 సంవత్సరాలు మనం బానిసలుగా చేసినటువంటి మహమ్మదీలే కానీ, ఇటు క్రైస్తవులే కానీ, శకులు, హూనులు వీళ్ళంతా వచ్చేసి మనల్ని బానిసలుగా చేసి, మనల్ని ఏకతాటి మీద ఉన్నటువంటి మనల్ని ఒక వర్గంగా, ఒక కులంగా, ఒక జాతిగా మనల్ని విడగొట్టడానికి కొరకు చేసినటువంటి కుట్రలో భాగంగానే మనల్ని అంటరాని వారిగా చేసినటువంటి ప్రక్రియ. దాన్ని అపరమేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా జాతి కడు హీనంలో ఉన్నది, దాన్ని మెరుగు చేసుకోవడం కొరకు ఏదైనా ఉంది అని అంటే కేవలం ఒక రిజర్వేషన్ అనే ఒక ఆయుధంతో ఆయన పెట్టడం జరిగింది. అందులో రిజర్వేషన్లో మనకు ఎక్కడ పనిచేస్తుందని అంటే చదువు కాడ, ఇందాక చెప్పినట్టు ఉద్యోగం కాడ, ఇందాక చెప్పినట్టు రాజకీయాలలో రకరకాల దాంట్లో పనిచేస్తుంది ప్రభుత్వ పథకాల్లో. కానీ గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి.
సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఘనంగా జ్యోతిరావు పులే జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు. మహానాడులో మహిళలకు 33% సీట్ల ప్రకటన. టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం. వైకుంఠం జ్యోతి. ₹10 లక్షల విలువైన 12 దొంగతనపు బైకులు స్వాధీనం.